హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వరం. పూర్వం ఉజ్జయినిని అవంతి అని పిలిచేవారు. ఈ క్షేత్రంలో శివుడు మహాకాలుడు రూపంలో మనకు దర్శనమిస్తాడు. మహాకాలుడు అనగా కాలానికి అతీతుడు, మహామృత్యు స్వరూపుడు. లోకంలో ఎక్కడా లేని విధంగా ఈ క్షేత్రంలో శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. శివపురాణం ఆధారంగా పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధస్సుడు, సుకృతుడు, ధర్మవాహి అనే 4 కుమారులు ఉండేవారు. అదే కాలంలో దూషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం 100 సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించే శక్తిని వరంగా పొందుతాడు. వరం పొందిన అనంతరం వేదాలను మరియు యజ్ఞాలను నాశనం చేశాడు. ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపించి ఎక్కడా దేవాలయాలు, ధర్మము అనేది లేకుండా చేశాడు. కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం వేదములు, యజ్ఞాలు మరియు దైవకార్యములు జరుగుతూ ఉన్నాయి. అది తెలుసుకొని అవంతికి చేరుకుంటాడు. ఆ సమయంలో వేదప్రియుడు మరియు అతని 4 కుమారులు శివుని యొక్క లింగానికి పూజలు చేస్తూ ఉంటారు. అది చూసి ఆగ్రహించిన దూషణాసురుడు ఆ బ్రాహ్మణులను సంహరించబోతాడు. అప్పుడు శివుడు ఆ పార్థివ లింగం నుంచి బయటకు వచ్చి మహాకాలుడి రూపంలో ప్రత్యక్షమై ఒక హుంకారంతో దూషణాసురుడిని మరియు అతని సైన్యాన్ని భస్మం చేస్తారు. దేవతలు, ఋషులు మొదలగు వారు పూలవర్షం కురిపించి మహాకాలుడిని స్తుతించసాగారు. ఆ విధంగా శివుడు అక్కడ జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. ప్రతిరోజు ఈ మహాకాళ జ్యోతిర్లింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు. భస్మాభిషేకం 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆవు పిడకలు కాల్చగా వచ్చిన భస్మంతో, కానీ లేదంటే ఉజ్జయిని నగరంలో ఎవరైనా శివైక్యం చెందిన వాళ్ళని ఒక 10 మంది సాధువుల మధ్య అంత్యక్రియలు జరిపిన తరువాత వచ్చిన భస్మంతో చేస్తారు. దేశంలో పరమేశ్వరుడికి చితాభస్మంతో అభిషేకం చేసే ఏకైక క్షేత్రం ఉజ్జయిని. భస్మాభిషేకం కొరకు ఉపయోగపడిన జీవుడు ప్రమాదగణాలలో కలిసిపోతాడని ఆ శివుడు వరం ఇస్తాడు. భస్మహారతి దర్శించి ఆ చితాభస్మమును నుదుటిన ధరించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇది ఫ్రెండ్స్ మహాకాళేశ్వర ఆలయం గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.